శ్రీ గురుభ్యో నమః. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అయితే ఈ వీడియోలో నుండి చక్కటి పులుసుని చూపిస్తానండి. ఆ పులుసులోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ పులుసు పేరు బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు. చాలా బాగుంటుంది. ఆ పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏమిటి అనేటువంటి దాన్ని తయారు చేసుకోవడం విధానాన్ని చూపిస్తాను. అవుతే అండి, బూడిద గుమ్మడికాయ అనేటువంటిది కావాలి కదా. నీకు చూడండి, ఈ బూడిద గుమ్మడికాయ అనేటువంటిది పాదిది, మా పాదిది, ఇంకా పీకేసాము. ఇలా ఇంత కాయ ఉంది, 2 చెక్కల కింద కోసాము. కనపడుతుందండి. అదైతే ఈ గుమ్మడికాయ ముక్కని పులుసులోకి వాడతాము. ఎలా వాడుకోవాలనేటువంటిది చూపిస్తాను. ఇక మనకి కావలసిన పదార్థాల్లో తగినంత ఉప్పు అండి. అయితే 1 చెంచా నిండా వేసుకున్నాక కొంచెం కావలసి వస్తే తర్వాత వేసుకుందాం. పసుపు చిన్న చెంచాతోటి 1/2 చెంచాడు పసుపు తీసుకున్నాను. ఇక ఇందులో కావలసిన పదార్థాలు ఒక 3 ఎండుమిరపకాయ ముక్కల్ని చేసి పెట్టండి. ఒక 2 స్పూన్లు ధనియాలు వేసాను. 1 స్పూన్ నిండా శనగపప్పు వేసాను. 1 స్పూన్ నిండా మినపప్పు వేసాను. ఒక 10 మిరియాలు వేసాను. కొద్దిగా 1 టీ స్పూన్ లోపల జీలకర్ర వేసాను. ఇవన్నీ కూడా ఏం చెయ్యాలి ఏమిటి అనేటువంటి దాన్ని, ముఖ్యంగా రుచిని కలిగించేటువంటిది అండి కొబ్బరి. అయితే మన దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే ఇగో ఈ కప్పు కనపడుతుంది కదండి, ఈ పచ్చి కొబ్బరి ఈ కప్పుడు ముక్కలు తీసుకుంటే సరిపడు. మా దగ్గర పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి ఉంటే కనుక ఇలా ముక్కలు చేసి కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టు. ఇది కూడా మా దగ్గర లేదండి అంటే కొబ్బరి పొడి ఉంటుంది కదండి, కొంచెం కొబ్బరి పొడి తీసుకుని మిక్సీ పట్టుకున్నప్పుడు వేసేసుకుంటే సరిపడుతుంది. దాన్ని నానపెట్టుకోవాల్సిన పని లేదు. అయితే ఇంకా మెయిన్ అనేటువంటిది ఏం కావాలంటే అండి, శనగపప్పు, పెసరపప్పు మజ్జిగ పులుసుకి. అయితే ఈ శనగపప్పు పెసరపప్పు ఏం చేశానంటే అండి, గ్లాసుడు తీసుకున్నాను. ఎలా అంటే 1/2 గ్లాసుడు పెసరపప్పు, 1/2 గ్లాసుడు శనగపప్పు వేసి నానపెట్టాను. 2 కలిపితేనే మజ్జిగ పులుసుకి చాలా రుచిని కలిగిస్తుంది. అర్థమైంది కదండి. 1 గంట సేపు నానితే పర్వాలేదు, ఇంకా కొంచెం ఎక్కువసేపు అయినా పర్వాలేదండి. గంట సేపు మాత్రం నానపెట్టుకుంటే చాలా మెత్తగా వస్తుంది. ఇవి కావలసిన పదార్థాలు. ఇంకా మనకి పులుసులోకి ఈ ముక్కని ఏం చేయాలంటే పైన తొక్క తీసేసుకోవాలండి. ముక్కలు కట్ చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి దానిని మీకు చూపిస్తానండి. ఇదిగోనండి, మీకు చూపించిన ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, మిరియపు గింజ ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకున్నాను. వేయించేసుకున్న దాన్ని అంటే డ్రైగానే వేయించాను. ఇప్పుడు దీంతో ఇది ఒకసారి మెదిపిన తర్వాత కొబ్బరికాయ ముక్కలు, ఈ పప్పు వేసేసి మెత్తగా ముద్దలా తయారు చేసుకోవాలి. అర్థమైందండి. అయితేను ఈ వేడి మూకుట్లోకి 1 స్పూన్ నూనె వేసుకొని 2 నిమిషాల పాటు ముక్కల్ని వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ వేయించేసి నీళ్ళు పోసి ఉడికించుకునే లోపల ఈ ముద్దను తయారు చేసుకుందాం. స్టవ్ అనేటువంటిది వెలిగించుకుంటున్నాను. వెలిగించుకుని మీకు ఇదిగోండి, ఇది లేతకాయ కాబట్టి తొక్క ఆనపకాయ తొక్కలా వచ్చేసింది. గింజలు తీసేసాను. ముక్కల్లో ఉండేటువంటిది పైన ఏదైనా ఉంటే ఇలా తీసేస్తే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ మూకుట్లోకి ఇది వేసేసాను. 2 నిమిషాల పాటు చక్కగా ఇలాగా కలుపుకుంటా ముక్కలు వేడెక్కి మంచిగా ఉంటుంది, ముద్దైపోదు. తర్వాత ముక్కలా ఉంటుంది, మెత్తగా కూడా వస్తుందండి. అర్థమైందా? అయితే ఇప్పుడు ఈ పులుసు ఒక 4 మనుషులకు వచ్చేటట్ల బాగా పోరాగా చక్కగా ఈ గిన్నెలోకి 3 వంతుల దాకా చేస్తాను. మీకు ఈ గిన్నె కనపడింది కదండి, అది. అయితే ఈ ముక్కలు ఉడికించుకునేలోపు మజ్జిగ అనేది కావాలండి. మరి మజ్జిగ పులుసు కదా, మజ్జిగ చూడండి. ఇగో ఈ గిన్నెలోకి, ఈ గిన్నె ఉంది కదండి, 3 వంతులు మజ్జిగ తీసుకున్నాను. ఇది వెర్రి పులప కాదు, అలా అని చప్పటిది కాదు, సౌరుచితో కలిగినటువంటి పులప కలిగిన మజ్జిగ అన్నమాట. మరి చప్పటి మజ్జిగ తీసుకున్న మజ్జిగ పులుసు రుచి రాదు. వెర్రి పులపలు మనం తెల్లాం కాబట్టి అది అంత పెద్ద బాగుండదు. చక్కగా పులపుల్లగా ఉండేటువంటి మజ్జిగని తీసుకోవాలి. తీసుకొని కవ్వంతో చిలకరించేస్తే మజ్జిగ అనేది ఇలా వస్తుందండి. అర్థమైందా? ఈ మజ్జిగలోకి
మనము ఇప్పుడు ఉప్పు అనేది తీసుకున్నాం కదండి, కొంచెం ఉప్పు ఈ మజ్జిగలోకి ఇలా వేసేసుకుందాం, కొంచెం ఉప్పు ఈ ముక్కల్లోకి ఇలా వేసేసుకుందాం. ముక్కలకు కూడా ఉప్పు అనేది పడుతుందన్నమాట. ఇప్పుడు ఇంకొకసారి ఈ ముక్కల్ని ఇలాగా కలిపేసుకుని, ఇగో చూసారండి 2 నిమిషాలు అయింది కదా చక్కగాను. 3 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు చేసేసి ఇందులోకే వేసేసాను. ముక్కలు మరీ చిన్నవైనా బాగుండదు, మరీ పెద్దవి కాకుండా ఉడికి సమానంగా వచ్చేటట్లుగా ఇంతంత ముక్కలు చేసుకొని, చివరి ముక్కలైనా కొంచెం చిన్నదిగానే వస్తుంది కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు అర్థమైందా అండి? ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని నీళ్ళు ఇలా పోసేసుకుందాం. ఇలా పోసేసుకొని చక్కగాను మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఈ మూత అనేటువంటిది ఇలా పెడుతున్నానండి. కొంచెం నీళ్ళు ఇదైనా పర్వాలేదు. మంటని మీడియంలోకి మార్చుకున్నాను చూడండి. అదిగో మంటని పెద్ద పొయ్యి మీడియంలోకి పెట్టాను. చక్కగా 5 నిమిషాలు అయ్యాక కలుపుకుంటే సరే. ఈ లోపల ఏం చేద్దామంటే అండి, ఇది ఒక్కసారి ఆడేసిన తర్వాత ఇప్పుడు పప్పు, కొబ్బరికాయ ముక్కలు అవి వేసేసి చక్క మెత్తగా పేస్టులా తయారు చేసేస్తాను. తయారు చేసేసిన ముద్దని మీకు చూపిస్తానండి. ఇదిగో చూడండి, చక్క ఇలాగా తిప్పుకుంటూ ఆపుకుంటూ ఉంటే చాలా మెత్తగా, ఎంత మెత్తగా ఉంటే పులుసు అంత మంచి రుచిని కలిగిస్తుంది. కాబట్టి ఇలాగ బాగా మెత్తగా నలిగింది. మీకు ఇగో ఇలా చూపిస్తున్నాను చూడండి. మనం చేత్తో పట్టుకుంటే చక్కగా మెత్తగా కొబ్బరికాయ ముక్కలు అన్నీ కూడా బాగా నలగాలి. చక్కగా ఇలా నలిగిన దాన్ని ఏం చేయాలంటే ఈ పుల్ల మజ్జిగలోకి కలిపేసుకోవాలి. ఇగో చూడండి, ఇందులోకి కలిపేసుకుంటున్నాను. ఇలా తీసేసి ఇలా కలిపేసుకుని ఉంచేసుకోవడమేనండి. దీన్ని కొంచెం నీళ్లు పోసుకొని ఈ జార్లోకి, ఆ జార్లో నీళ్ళు కూడా మనం ఇందులోకి వేసేసుకోవడమేనండి. వేసేసుకున్నాక నేను కొంచెం ఉప్పు అనేది ఉంచాను కదండి, పసుపును, అప్పుడు ఈ మజ్జిగలోకి వేసేసుకుంటే సరిపడుతుంది. ఇలా కలిపేసుకోవడం అండి. గరిటెతో కలుపుకొచ్చి ఇది తీసిన ముద్ద చేయి కాబట్టి ఇందులోకి ఇలాగా కలిపేసాను. ఇప్పుడు ఇది ఇలా ఉంచేసుకున్నాక ముక్కలు చూడండి, ఒకసారి మళ్ళీ మనం ఇలా తీసుకుని ముక్కలు ఉడుకుతున్నాయో లేవో ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 5 నిమిషాలు అయ్యేప్పటికి ముక్క ఎంత మెత్తగా వచ్చిందో చూసుకోవాలి. చక్కగా మెత్తగా వచ్చిన తర్వాత అప్పుడు మజ్జిగ పులుసుని ప్రిపేర్ అనేటువంటి దాన్ని చూపిస్తానండి. ఇదిగోండి ముక్కలు అది చాలా మెత్తగా చక్కగా ఉడికింది. ఉడికిన ముక్కలు మీకు తెలుస్తుంది. కాస్త ఇలా చేత్తో నొక్కుంటే మనకి తెలుస్తుంది ముక్క ఉడికిపోయింది మంచిగా. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అండి, సిమ్లోకి మార్చేసాను మంటని. మార్చేసి ఇదిగో ఈ గిన్నెలోకి అండి ఈ ముక్కల్ని ఇలా వేసేసుకుంటున్నాను. అర్థమైందా? ఇప్పుడు వేసేసిన తర్వాత మనం ఈ మజ్జిగ పులుసుని తయారు చేసి ఉంచుకున్నాం కదా, కొద్దిగా ఉప్పు పసుపు అన్నీ వేసేసుకునేది, ఇది కూడా ఈ గిన్నెలోకి ఇలాగ పోసేస్తున్నానండి. అగో చూడండి, కొద్దిగా నీళ్ళు పోసేసి మనం బాగా ఉడికించుకోవడం. ఒక 2 పొంగులు రానిచ్చుకోవాలి. ఒక 2 పొంగులు రానిచ్చుకున్నాక మనం ఏం చేయాలంటే పోపు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. పోపు వల్ల మంచి రుచి వస్తుంది. ఈ పోపు అనేది ఎలాగంటే అండి, ఇంగువ అనేది ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇంగువ మజ్జిగ పులుసుకి మంచి రుచిని కలిగిస్తుంది. అగో చూశారు కదా. ఇక ఆవాలు ఒక 1/2 టీ స్పూను, మెంతులు ఒక 1/2 టీ స్పూను, ఒక ఎండుమిరపకాయ ముక్కని చేసి ఇలా తింపి వేసాను. వేసిన దాన్ని దోరగా వేయించి, ఇది ఇందులో నెయ్యి పోపు పెట్టుకుంటాం మేము. మజ్జిగ చారు అయినా మజ్జిగ పులుసు అయినా మజ్జిగతో తయారు చేసేదాన్ని నేతి పోపుని పెడతాం. నెయ్యి ఇష్టం లేదనేటువంటి వాళ్ళు కొద్దిగా నూనె చొక్క వేసేసుకొని నూనె పోపు పెట్టుకుని ఆ పులుసులోకి కలిపేసుకోండి. ఇంకా కరివేపాకు వేసేసానండి. మీకు కొత్తిమీర ఇష్టం అయితే వేసుకోండి. ఇందులో కొత్తిమీర అనేది వేయటం అలవాట్లేదు కాబట్టి నేను వేయటం లేదు. పులుసు రెడీ చేసి పోపు వేయించినప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగోనండి, పులుసు మంచిగా రుచిగా ఉంటుంది. ఉడుకుతున్న వాసన వస్తుంది, ధనియం వాసన, అది మిరియం అదిను. పులుసు ఇలా కలర్ఫుల్గా వస్తుంది. చక్కగా కావాలంటే పోపులో కూడా కరివేపాకు రవ్వ వేసుకోవచ్చు. నేను ఉడికించిన దాంట్లోనే వేసేసుకున్నాను. ఆ కరివేపాకు రసం అంతా ఉడికిన దాంట్లోకి వెళ్ళిపోతుంది. అయితే పోపు ఇప్పుడు ఈ గిన్నెని దింపేస్తానండి. గిన్నెని దింపేసి చక్కగాను పోపు అనేటువంటిది వేయించేసి ఇందులో కలిపేసుకుంటే మజ్జిగ పులుసు అనేటువంటిది రెడీ అయిపోతుంది. ఇదిగో అయితే ఈ మజ్జిగ పులుసు బూడిద గుమ్మడికాయ అనేటువంటిది చెప్పాను కదండి. బూడిద గుమ్మడికాయ దొరికినప్పుడల్లా కూడా రసాలు ఇవి అవి తాగుతున్నారు కదా. అలా బదులు మనం వారానికో 15 రోజులకో లేకపోతే 1 నెలలకో ఎప్పుడప్పుడు చక్కగా బూడిద గుమ్మడికాయతో ఇలా మజ్జిగ పులుసు పెట్టుకుంటే, అంటు కాకుండా ఇలా వండుకొని ఉంచుకుంటే
మరుసటి రోజున కూడా ఊరి చాలా బాగుంటుంది. అంటే మడి ఆచారం అదే మగవాళ్ళు అలాంటి వాళ్ళు తినకపోవచ్చు, కానీ పిల్లలు ఆడవాళ్ళం అలాంటి వాళ్ళం వేసుకుంటాం అన్నమాట. అదనమాట అండి. అంతేకాని దేవతార్చన పెట్టుకునే వాళ్ళు వేసుకోరు. అసలు పొద్దున్నది రాత్రే వేసుకునేవారు కాదు. మా పెదనాన్నగారేటి మా నాన్నగారేటి వాళ్ళు తినేవారు కాదండి. రాత్రి మళ్ళీ సెపరేట్గా కొంచెం ఆవకాయన్నం మజ్జిగ అన్నమైనా తినేవారు, కానీ ఈ పగలుండినవి రాత్రి తినేవారు కాదు. పోపు వేగిన తర్వాత అందులో కలిపేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇదిగో పోపు అండి. చక్క ఇంగువ దీనికి పులుసుకి రుచి అనమాట. పోపు దోరగా వేగింది చూశారు కదా. ఇక కట్టేసి ఇప్పుడు ఈ పులుసులోకి వేసేస్తాను. చూడండి, ఇదిగో అలా చుయ్యమంటుంది. ఇంకా మనకి కావాలంటే ఇందులో కూడా కొంచెం మజ్జిగ పులుసు పోసుకుంటే ఈ పులుసు చక్కగా సెలవు రోజుల్లో వండుకోవచ్చు. మామూలుగా స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వండుకోవచ్చు అనుకోండి. మనం తినేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. నేను అవుతే అండి ఇగో ఈ పులుసు వండాను కదా, ఇంకో పుదీనా టమోటా చేసిన పచ్చడి ఉందండి. కొద్దిగా అరటికాయ ఫ్రై అనేటువంటిది చేసుకుంటున్నాను. ఇగోండి చూశారు కదా, ఈ అరటికాయ ఫ్రై అనేటువంటిది చేసేసాక అన్నం అనేది తింటామన్నమాట. ఇదిగో అన్నం రైస్ కుక్కర్ ఇలాగ వండేసి ఉంచాను. అంటే వాళ్ళ పిల్లలు అది ఉన్నారు, కొంచెం జనాభా ఎక్కువే ఉన్నారు. రైస్ అదనమాట. అర్థమైంది కదండి. మరి మీరు కూడా ఈ గుమ్మడికాయ మజ్జిగ పులుసుని పెట్టుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు, నాకు బూస్టులా పనిచేస్తుంది. అందరూ కూడా ఎన్ని లైకులు చేయించగలుగుతారో అన్ని లైకులు చేస్తూ ఉండండి. మీ లైక్ నాకు చక్కగా ఆనందాన్ని కలుగజేస్తుంది. అలాగే మీ లైక్తో పాటు షేర్ని కూడా చేయండి. మరి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయమని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కమనండి. మరి ఇక ఉంటానే అండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు.